హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. హాయ్ అందరికి, బాగున్నారా అందరూ? నేను కూడా చాలా బాగున్నా. ఈ రోజు మనం పెసరపప్పు మెంతి కూర వండుకుందాము. ఈ వీడియో చివరి వరకు చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక మన ఛానల్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కూడా, కొత్తగా చూడని వాళ్ళు ఉంటే చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము పెసరపప్పు మెంతి కూర వండుకుందాము. దాని తయారీ విధానం మనం చూద్దాం. ఇప్పుడు మనం పెసరపప్పు మెంతి కూర తయారీ విధానం చూద్దాము. ఫస్ట్ స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టుకొని నేను పప్పు పోసుకున్నా. ఈ గ్లాస్ తోని 2 గ్లాసులు పోసుకున్నా. 2 గ్లాసులు పోసుకున్నా సరిపోతుంది. మనము ఎంత మెంతి కూర తీసుకుంటే అంత. నేను 3 కట్టలు మెంతి కూర తీసుకున్నా. దానికి 2 గ్లాసులు పెసరపప్పు పోసుకున్నా. ఇప్పుడు ఈ పప్పు మనం మంచిగా వేయించుకుందాము. ఎందుకంటే వేయించుకుంటే వండుకుంటే పప్పు అనేది మంచిగా ఇత్తులు ఉంటుంది. టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. ఇక మనం అట్లనే పోసినాం అనుకో, అంత పచ్చి పచ్చిగా ఉంటది అన్నట్టు. ఈ కూర అనేది టేస్ట్ అనేది మంచిగా ఉండదు. ఇలా వేయించుకోవాలి ఒకసారి. ఇట్లా వేయించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది మంచిగా వేయించుకుందాము. మంచి కలర్ రావాలి. ఇది ఆరోగ్యానికి కూడా మనకు చాలా మంచిది. ఊరికే పచ్చకూర అట్టిగా పాలకూర అట్లా తినరు కదా. ఇట్లా మెంతికూర పప్పు, మెంతికూర టమాటా ఇట్లా వండుకోవచ్చు. అప్పుడప్పుడు మంచిగా ఉంటుంది అన్నట్టు. మనకు ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిదే కదా. ఇట్లా వండుకోవాలి. మెంతికూర తినని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇట్లా పప్పు ఇట్లా వేసుకొని తింటే కూడా ఇష్టంగా తింటారు. పిల్లలకు కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇది మనం వేయించుకుందాం. మంచిగా ఈ కలర్ వస్తే సరిపోతుంది. బాగా మాడిపోవద్దు, ఎందుకంటే మళ్ళీ మాడొస్తుంది, మంచిగా ఉండదు అన్నట్టు. ఈ కలర్ వస్తే మనకి సరిపోతుంది. ఇప్పుడు ఇది మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు పప్పు తీసుకున్నాం కదా, అదే కడాయిలో నూనె పోసుకుందాము. నూనె కొంచెం, ఇది పప్పు పెసరపప్పు మెంతికూర కదా, కొద్దిగా ఎక్కువనే ఉంటుంది, మంచిగా ఉంటుంది అన్నట్టు టేస్ట్. 2 పావులు పోసిన. ఆకుకూరలో నూనె పోసుకోవద్దు అంటారు కానీ, ఇప్పుడు ఇది పెసరపప్పు మెంతికూర కదా, కొంచెం ఉండాలి నూనె. ఇప్పుడు ఇందులోకి మనము ఆవాలు వేసుకుందాం. కొంచెం కొద్దిగానే వేసుకుందాం. మంచిగా ఆవాలు మంచిగా గోలినాక కొంచెం అంతా జీలకర్ర వేసుకుందాం. ఎందుకంటే ఆవాలు గోలాలి, లేకపోతే సేది వస్తుంది. నేను ఎప్పుడైనా చెప్తున్నా, కొంతమంది ఏంటంటే అట్లనే వేయంగానే అన్ని వేసేస్తారు, సేది వస్తుంది, మంచిగా ఉండదు. ఇప్పుడు ఇవి చిటపటలు ఆడంగా కొంచెం అంతా జీలకర్ర వేసుకుందాం. కొద్దిగానే వేసుకుందాము. తర్వాత ఉల్లిగడ్డలు వేసుకుందాం. వేసుకొని ఇట్లా ఒకసారి కలుపుకుందాము. తర్వాత మనం పచ్చిమిర్చి, ఇప్పుడు మనము 2 గ్లాసుల పెసరపప్పుకి ఒక 10 గల పచ్చిమిర్చి తీసుకున్నాం. కారం వేయట్లేదు, అందుకే పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నా. ఇంకొంచెం కారం ఎక్కువ తింటామని కొద్దిగా ఎక్కువ తీసుకున్నాం. ఇప్పుడు మంచిగా గోలనిద్దాం. ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పు వేసుకుందాం. 1 చెంచాన్నర వేసుకుందాము. తర్వాత మళ్ళీ చూసి వేసుకుందాము. ఇసం అయితే మంచిగా ఉండదు. ఇది మంచిగా దూరంగా మంచిగా వేయాలి. ఈ మిరపకాయలు అనేది నూనెలో మంచిగా ఉడకాలి. ఎందుకంటే మిరపకాయలు ఉడికితేనే మంచిగా, లేకపోతే అన్ని ఇట్లా మిరపకాయలు కనబడతాయి. తినేటప్పుడు అన్ని ఏరేస్తారు. ఇది మంచిగా నూనెలు ఉడికితే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే మనము కొంచెం అంతా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాము. కొంచెం వేస్తా, ఎందుకంటే మళ్ళీ మనం ఎల్లిగడ్డలు వేసుకుంటాం కాబట్టి కొంచెం అంత వేస్తాం. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇది మంచిగా నూనెలో మంచిగా ఉడికితేనే ఈ కూర అనేది టేస్ట్ మంచిగా ఉంటుంది. లేకపోతే అంత పచ్చిగా అంత టేస్ట్ అనేది మంచిగా ఉండదు అన్నట్టు. ఇది కొంచెము 1-2 నిమిషాలు మనం మూత పెట్టి ఉడకనిద్దాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా కలుపుకుందాము. ఇట్లా కలుపుకుంటే ఇలా చూస్తున్నాం, మంచిగా దూరంగా వేగిపోయినా ఇట్లా వేయాలన్నట్టు. ఇప్పుడు ఇందులోకి మనం చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఎల్లిగడ్డలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మళ్ళీ పసుపు వేసుకుందాం. 1 చెంచాన్నర పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు ఉంటే కొంచెం పచ్చగా మంచిగా కనబడుతుంది, అందుకే పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఎక్కువ అంటే మనం సరిపడే అంత వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకుంటే సేదు ఉంటుంది. మనం దీనికి ఎంత సరిపడే అంటే అంత వేసుకోవాలి. ఎల్లిగడ్డలు ఇట్లనే ఎందుకు వేసిందంటే, మనకు తినేటప్పుడు మంచిగా పంటికి తగులుతుంది, మంచిగా ఉంటుందని ఇట్లా చిన్న కడిగేసి వేసినాం. ఇప్పుడు ఇది మంచిగా కలుపుకున్నాక ఇందులోకి మనం ఇప్పుడు మెంతికూర వేసేస్తా. మెంతికూర కూడా చిన్న కడి వేసుకోవాలి. ఇట్లనే పెద్దగా వేసినాం అనుకో ఆకులు ఉంటుంది. ఇది ఇంత అనిపిస్తుంది కదా, ఉడికితే మనకు ఇంత కాదు, ఒక 3 కట్టలు అంతే. ఇప్పుడు ఈ మూత పెట్టి ఉడకనిద్దాం, ఎందుకంటే వేయంగానే కలపరాదు. మూత తీసి ఇట్లా కలుపుకుందాం ఒకసారి.
చిన్నగా కట్ చేసుకోవాలి. మెంతి కూర ఇట్లా మనం పెద్దగా అట్లనే ఆకులు ఎత్తాం అనుకో అంటే ఆకులు ఉంటుంది, ఇట్లా కట్ చేసుకోవాలి. చూసారా అంత వేస్తే ఇంత అయింది. అంటే ఏ కూర అయినా కానీ మనకి ఇంతగానే పడుతుంది, మనం వండుకునేసరికి కొంచెమే అవుతుంది. కానీ చపాతీలోకి కానీ పూరీలోకి కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇష్టం ఇక కొంచెం మందిగా ఏంటంటే చారుతోనైనా తింటారు పచ్చి పులుసు. మెంతి కూర పచ్చి పులుసు కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. మనకి ఎక్కువ పప్పులు ఇష్టం కాబట్టి ఎట్లా వండుకున్నా పప్పులు మంచిగా ఉంటాయి. ఇది మంచిగా ఉడకాలి. ఈ ఆకులు ఈ కట్టెలు ఇవన్నీ మంచిగా ఉడకాలి అన్నట్టు. నీళ్ళు వచ్చేస్తుంది ఇందులోనే, మనం నీళ్లు పోసుడు అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి మనము కడిగి పెట్టుకున్న పెసరపప్పు వేసేద్దాం. ముందుగానే కడిగి ఇప్పుడు తీసుకున్నాక కడిగిన ఒక 2 సార్లు కడుక్కుంటే సరిపోతుంది. ఇట్లా ఏం చేసుకోవాలి, మనకు తినేటప్పుడు కూడా మంచిగా కారు మంచిగా ఉంటుంది. మనము అట్లనే వేసినాం అనుకో ఆ పెసరపప్పు మెత్తగా అవుతుంది, అంత మళ్ళీ పచ్చి అంత మంచిగా ఉండదు అన్నట్టు. ఇది వేసినాం కదా మొత్తం, ఇది ఒకసారి కలుపుకుందాం. కొద్దిగానే అయింది చూసారా, ఈ పప్పు కరెక్ట్ సరిపోయింది అన్నట్టు. ఇది కొద్దిసేపు మనం ఉడకనిద్దాం మంచిగా. ఈ నీళ్లు పోయే వరకు ఉడికితే సరిపోతుంది. మంచిగా నీళ్ళు అనేది మంచిగా ఎనికిపోవాలన్నట్టు. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుందాము. చూసారా ఇట్లా అడుగంటకుండా కలుపుకోవాలి. మనం అడుగంటుతుంది, నీళ్ళన్నీ ఇనుక్కపోయినాయి అన్నట్టు మంచిగా. మనం వేరే నీళ్ళు పోయలేదు, మళ్ళీ పోయద్దు. నీళ్ళు పోతే మెత్తగా అవుతుంది, మంచిగా ఉండదు. ఇట్లనే వండుకోవాలి. ఇత్తులు ఉంటేనే బాగుంటుంది అన్నట్టు. అందుకే ఇట్లా ఇత్తులు ఉన్నది చపాతీలోకి కానీ పూరీలోకి కానీ బాగుంటుంది. పరాటాలో కూడా మస్తు టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక్క 2 నిమిషాలు ఉడకనిద్దాం. అంటే ఒక 2 నిమిషాలు అయితే కొంచెం మంచిగా అవుతుంది. ఇంకా ఇప్పుడు ఇది మళ్ళీ ఒక 2 నిమిషాలు అయినాక కలుపుకుందాము. అయిపోయింది, ఇది మంచిగా అయింది. చూసారా మంచిగా అయింది. ఇట్లనే వండుకోరు మీరు కూడా, ఇలా ట్రై చేయండి ఒకసారి, తెలుస్తుంది టేస్ట్ అనేది ఎట్లుంటుంది అన్నది అర్థమవుతుంది ఎట్లా. అందుకే ఒకసారి ఏదైనా ట్రై చేస్తే మనకి అర్థమవుతుంది, చూస్తే అర్థం కాదు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మాకు కింద కామెంట్లో పెట్టండి, మంచిగా వచ్చింది లేకపోతే మంచిగా రాలేదు. నేను కరెక్ట్ కొలతల కొద్ది చెప్పిన కదా, మంచిగా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఇది మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఎలా వచ్చింది వీడియో, మీకు నచ్చిందా? మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇలా ఒకసారి. ఇట్లా ట్రై చేస్తే మీకు తెలుస్తుంది టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లా వండుకొని ఒకసారి మాకు ట్రై చేసి కామెంట్లో పెట్టండి, బాగుంటుంది టేస్ట్ అనేది. బాయ్.